హిజ్బుల్లాకు మరో కోలుకోలేని దెబ్బ ఇజ్రాయెల్ దాడుల్లో నయీం హషేమ్ ముఖ్య అనుచరుడు మృతి. లెబనాన్ రాజధాని బీరూట్లో ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా గ్రూపుకు పెద్ద దెబ్బ తగిలింది. హిజ్బుల్లా ప్రస్తుత లీడర్ నయీం హషేమ్కు అత్యంత సన్నిహితుడు అయిన మేనల్లుడు అయిన అలీ యూసుఫ్ హర్షీ ఈ దాడుల్లో చనిపోయినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఐడిఎఫ్ వెల్లడించాయి. వివరాల్లోకి వెళ్లబోయే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరి అలీ యూసుఫ్ హర్షీ కేవలం బంధువు మాత్రమే కాదు, నయీం హషేమ్కు వ్యక్తిగత కార్యదర్శిగా, సలహాదారుడిగా పనిచేశారు. నయీం హషేమ్ ఆఫీసు పనులను చూసుకోవడంతో పాటు ఆయన భద్రతను పర్యవేక్షించడంలో అలీ యూసుఫ్ హర్షీ కీలక పాత్ర పోషించేవారు. ఇజ్రాయెల్ సైన్యం కేవలం వ్యక్తులనే కాకుండా హిజ్బుల్లాకు సంబంధించిన మౌలిక సదుపాయాలను కూడా టార్గెట్ చేసుకుంది. ఆయుధాలు, రాకెట్లు, లాంచర్లను ఒక చోటు నుండి మరో చోటుకు తరలించడానికి హిజ్బుల్లా ఉపయోగించే 2 ముఖ్య దారులపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దక్షిణ లెబనాన్లోని సుమారు 10 ఆయుధ నిల్వ కేంద్రాలు, రాకెట్లు ప్రయోగించే స్థావరాలు సహా హిజ్బుల్లా కార్యాలయాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. హిజ్బుల్లా నాయకుడిగా కుడి భుజం లాంటి వ్యక్తిని హతమార్చడం ద్వారా ఇజ్రాయెల్ ఆ సంస్థను మరింత బలహీనపరిచే ప్రయత్నం చేస్తోంది. దీనివల్ల హిజ్బుల్లా అంతర్గత కార్యకలాపాలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.